సో, మనం ఎగ్జామ్షన్స్ గురించి చూస్తున్నామమ్మా. నిన్న ప్రావిడెంట్ ఫండ్ గురించి స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, అన్‌రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఈ వీటిలో తేడాలు, వాటికి కాంట్రిబ్యూషన్ టైమ్‌లో ఎక్కడ టాక్స్ అవుతుంది, ఎక్కడ టాక్స్ అవ్వదు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎలా టాక్స్ అవుతుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ ఎలా వస్తుంది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అంటే వాడు టాక్స్ పెయిడ్ అమౌంట్ లోంచి కడతాడు కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, అది టాక్సబుల్ అవ్వదు. అంటే వాడి డైరెక్ట్ గా వాడి సాలరీని కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి అది టాక్సబుల్ అవ్వదమ్మా. అదంతా కూడా ఏమొస్తుందంటే డిడక్షన్ వస్తుందని చెప్పేసి అంటున్నారమ్మా. ఓకే. సో తర్వాత ఏమంటున్నారంటే ఇక్కడ డిడక్షన్, ఇక్కడ మనకి ఏమంటున్నారంటే డిడక్షన్ క్లెయిమ్ చేయడం గురించి ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్, తర్వాత విత్‌డ్రాయల్ టైంలో ఎగ్జంప్షన్. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అనేది గవర్నమెంట్ పే చేస్తదని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వస్తుంది అనుకున్నాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చి జనరల్ పబ్లిక్ ఎవరైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంప్లాయ్‌మెంట్ లో లేని వాళ్ళు కూడా ఈ పీపీఎఫ్ కి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చమ్మా. ఓకే. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ లో ఎగ్జంప్టెడ్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో వాళ్ళు సొంతంగా డబ్బులు కాంట్రిబ్యూట్ చేసుకుంటారు కానీ ఎంప్లాయర్ ఉండరమ్మా వాళ్ళకి. సో అలా ఎంప్లాయర్ లేకపోతే ఎక్కడ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇక్కడ ఎంప్లాయర్ గవర్నమెంట్ అనుకుంటే కనుక స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తే కనుక అదేమవుతుందంట ఎగ్జంప్టెడ్. సో అదే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనుకుంటే కనుక ఎట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టాక్సబుల్ అవుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టాక్సబుల్ అవుతుంది. ఎంత టాక్సబుల్ అవుతుందంటే కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ కనుక ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసినట్లయితే అది టాక్సబుల్ అవుతుందని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత అన్‌రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసరికి అన్‌రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు కూడా అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టాక్సబుల్ అవ్వదు. అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ నాట్ టాక్సబుల్. ఓకే. తర్వాత ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. మనం చాప్టర్ 6A డిడక్షన్స్ అని చెప్పేసి ఒక చోట నేర్చుకున్నామమ్మా. అంటే అంటే ఏంటో పూర్తిగా తెలియదు. కానీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ లోంచి చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ వస్తది. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ మీద మనం టాక్స్ క్యాలిక్యులేషన్ అనేది మనం నేర్చుకున్నాం. సో ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A డిడక్షన్స్ చేస్తాం. అందులో డిడక్షన్స్ లో వన్ ఆఫ్ ది డిడక్షన్ ఏంటంటే 80C అమ్మా. సో ఇదేంటంటే మనం సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ డిడక్షన్ అమ్మా. మనం ఇన్వెస్ట్ చేస్తే డిడక్షన్ ఇస్తారు. సో ఇక్కడ మన ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ప్రావిడెంట్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే అదేది స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తే 80C డిడక్షన్ వస్తుందంట. అలాగే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ కూడా మనకి డిడక్షన్ అదే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ డిడక్షన్ వస్తుందంట. బట్ అన్‌రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ డిడక్షన్ రాదు అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే. సార్ ఇక్కడ మనకి డబ్బులు అక్యూములేట్ అవుతాయి. మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఇద్దరు డబ్బులు కలిపి ఒక అకౌంట్ లో అక్యూములేట్ అవుతూ ఉన్నాయి. ఆ అక్యూములేట్ అవుతున్న దాని మీద మనకి ఏమొస్తుందమ్మా ఇంట్రెస్ట్ వస్తుందమ్మా. ఆ ఇంట్రెస్ట్ ఏమవుతుందంట ఇంట్రెస్ట్ అనేది ఎగ్జంప్టెడ్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అదే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసరికి ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% కనుక కాంట్రిబ్యూట్ అయితే వస్తుంటే కనుక మనకి ఇంట్రెస్ట్ అది మన చేతికి రాకపోయినా సరే టాక్సబుల్ అమ్మా. అమ్మ ఇక్కడ పైన మనం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా మనం ఏమనుకున్నామంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ అని చెప్పేసి అనుకున్నాం కదా. మన చేతికి రాదు. పిఎఫ్ అకౌంట్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది. రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కి వెళ్ళిపోద్ది. సో ఇది మన చేతికి రాకపోయినా సరే అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ డీమ్డ్ టు బి రిసీవ్డ్ అని చెప్పేసి మనం టాక్సబుల్ చేసే కేసెస్ లో మనం మాట్లాడుకున్నాం. సో డీమ్డ్ టు బి రిసీవ్డ్ సెక్షన్ 7 లో కేసెస్ మళ్ళీ ఎక్కడ ఉన్నాయి సాలరీ చార్జబుల్ సెక్షన్ 15 లో మనకి సాలరీ చార్జబుల్ సెక్షన్ 15 లో మనకి చెప్పిన దాంట్లో 17(1) లో చెప్తామని చెప్పేసి అన్నారు. సాలరీని డిఫైన్ చేస్తా ఉన్నారు. అలా సాలరీని డిఫైన్ చేసిన దాంట్లో లాస్ట్ 4 పాయింట్స్ కూడా మనకి సెక్షన్ 7 లో చెప్పినవే ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక పాయింట్ అమ్మా. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 12% ఆఫ్ సాలరీ అనేది ఒక పాయింట్. అలాగే ఇంట్రెస్ట్ అనేది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5% ఆఫ్ సాలరీ అని చెప్పేసి 9.5% అని చెప్పేసి అన్నారమ్మా. సాలరీ కాదు, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 9.5%. తర్వాత విత్‌డ్రాయల్ టైమ్ లో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 10(11) స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ గాని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గాని 10(11) ప్రకారం విత్‌డ్రాయల్ టైమ్ లో ఎగ్జంప్టెడ్ అమ్మా. అదే 10(12) ప్రకారం రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లో ఎగ్జంప్షన్ వస్తుంది. కాకపోతే కండిషన్ ఇక్కడ మీరు 5 years ఆర్ మోర్ అనేది ఖచ్చితంగా
ఇక్కడ ఎంప్లాయర్ దగ్గర కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ ఎలా తీసుకుంటారు సార్ అంటే, ఒక ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇంకో ఎంప్లాయర్ దగ్గర మారిన ఇద్దరు కూడా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక, సో ఒక రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్న ఎంప్లాయర్ దగ్గర నుంచి ఇంకో రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ మెయింటైన్ చేస్తున్న ఎంప్లాయర్ దగ్గరికి మనం కనుక షిఫ్ట్ అయితే, ఇక్కడ నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయితే అంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి షిఫ్ట్ అవుతుంది. సో అలా రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ లోనే మనం డబ్బులు కంటిన్యూస్ గా 5 years ఆర్ మోర్ ఉంటే కనుక ఎంప్లాయర్స్ మారినా సరే అక్కడ ఏమంటున్నాడు, మా కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకుంటాము, ఇక్కడ 5 years ఆర్ మోర్ లో ఇంక్లూడ్ చేస్తామని చెప్పి చెప్పారమ్మా. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ 10-12 ప్రకారం ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఇఫ్ ఏమంటున్నాడమ్మా, ఒకవేళ 5 years కంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు ఇది రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ విత్డ్రాల్ టైమ్ లో ట్యాక్స్ అవుతుందమ్మా. సో అలా కాకుండా అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ అనుకోమ్మా, ఇక్కడికి వచ్చేసరికి విత్డ్రాల్ చేసేటప్పుడు ట్యాక్సిబుల్ అమ్మా. ఎవరు కాంట్రిబ్యూషన్ ట్యాక్సిబుల్ అవుతుందంటే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఓకే, సో తర్వాత ఈ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుకునేటట్టయితే ఇక్కడ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంప్లాయర్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమవుతుందమ్మా, సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. అదే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ చేసిన దాని మీద ఇంట్రెస్ట్ వస్తున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. సో ఇది మనకి ప్రావిడెంట్ ఫండ్ గురించి కంప్లీట్ గా మనం చూస్తే కనుక. ఓకే, సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్, మనం చూస్తే కనుక పేమెంట్ ఫ్రమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్. మనకి నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి ఒక ఇష్యూ చెప్పుకున్నాం. మనకి 2004 తర్వాత మనకి ఏం చేశారంటే కనుక పెన్షన్ అనేది పే చేయడం మానేశారమ్మా. 2004 తర్వాత పెన్షన్ పే చేయడం మానేశారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి స్టార్ట్ చేశారమ్మా. గవర్నమెంట్ ఏం చేసిందంటే కనుక, సో 2004 తర్వాత ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అవుతారో గవర్నమెంట్ లో వాళ్ళెవరికి కూడా గవర్నమెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు పే పెన్షన్ అనేది మేము పే చేయము. సార్ మరి ఎలా వస్తుంది సార్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ పెన్షన్ ఎలా వస్తుంది సార్ అంటే, ఇక్కడ ఎంప్లాయర్ ఎంప్లాయీ ఇద్దరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారంట. ఎవరికి? ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ కి కాంట్రిబ్యూషన్ అనేది చేస్తాము. ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ పెట్టి వీళ్ళు ఇక్కడ ఎంప్లాయర్ పే చేస్తాడంట, ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసుకుంటాడంట అమ్మా. ఎవ్రీ ఇయర్ వాళ్ళ శాలరీలో కొంత అమౌంట్ ఎన్పిఎస్ కి కాంట్రిబ్యూట్ చేసుకుంటారంట. ఇలా కాంట్రిబ్యూట్ చేసుకున్న అమౌంట్ నుంచి మీకు ఏం చేస్తారమ్మా, పెన్షన్ అనేది పే చేస్తారు. పెన్షన్ పీరియాడిక్ గా రిటైర్ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఎక్కడి నుంచి పే చేస్తారంట, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ నుంచి మనం కాంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ నుంచి పే చేస్తారంట అమ్మ. ఇక్కడ పెన్షన్ అనేది పీరియాడిక్ గా వచ్చే అమౌంట్. సో మనం ఒకేసారి ఎన్పిఎస్ లో ఉండే డబ్బులన్నీ తీసేసుకోవచ్చా సార్? సో తీసుకుంటే ట్యాక్సిబిలిటీ ఎలాగా అనేది మనం మాట్లాడుకుంటాం అమ్మా. సో కానీ ఫస్ట్ ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇంట్రడ్యూస్ చేశారమ్మా. ఆ తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి బాగుంది కదా అని నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మనకి ఏం చేసుకోవచ్చంటమ్మా, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు ఎన్పిఎస్ అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. సో ఆ తర్వాత ఏం చేశారంటే జనరల్ పబ్లిక్ కి కూడా వాళ్ళు ఇది అలౌ చేశారమ్మా. కావాలనుకుంటే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేషనల్ పెన్షన్ స్కీమ్. ఓకే, సో ఇక్కడ ఎన్పిఎస్ స్కీమ్ లోకి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే ఎనీ అదర్ ఎస్సీస్ కూడా వచ్చారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి ఇప్పుడు 10(12)A and 12(B) దీని గురించి ఒకటి వద్దాం. Any payment from the National Pension Scheme to an SSA in accordance with the scheme referred to 80 CCD on account of closure or opening of the opting out of the NPS. అమ్మా మీరు ఎన్పిఎస్ అకౌంట్ ని క్లోజ్ చేసేసి బయటకు వచ్చేస్తున్నారంట, ఆప్ట్ అవుట్ చేసుకుని బయటకు వచ్చేస్తున్నారంట, అంటే డబ్బులు విత్డ్రా చేసేస్తున్నారంట. ఓకే, బై an SSA to the extent it does not exceed 60% of the total amount payable shall be exempt అంటున్నాడు. అమ్మ జాగ్రత్త చూడండి, ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 60% ఆఫ్ ది టోటల్ అమౌంట్ పేబుల్ అంటున్నాడు. అంటే టోటల్ అమౌంట్ పేబుల్ లో 60% మీరు విత్డ్రా చేసుకుంటున్నారు అనుకుంటే కనుక అది ఏమవుతుందంట, నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే రైట్. సార్ ఇక్కడ బై అన్ ఎస్ఎస్సి అంటున్నాడు ఏంటి సార్?
అంటే ఇక్కడ మనం ఎంప్లాయీ అవ్వచ్చు, ఎంప్లాయీ కాకపోవచ్చు. అమ్మ ఎవరికి ఇచ్చారమ్మా ఎన్పిఎస్ స్కీమ్ అనేది? ఎవరికైనా సరే మనకి ఏది అవకాశం అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఎస్ఎస్సి అంటే ఈ మే బి ఎంప్లాయీ ఆర్ మైట్ నాట్ బి ఎంప్లాయీ. సో అక్కడ మనం జనరల్ పబ్లిక్ కూడా ఎన్పిఎస్ కి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్స్ మనకి ఎంప్లాయర్ ఉండడు. సో అయినా సరే మనకి ఎంప్లాయ్మెంట్ లో ఉన్నాం. అయినా సరే మనం కూడా ఏం చేసుకోవచ్చమ్మా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ కి కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. సో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకోవచ్చు, నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ చేసుకోవచ్చు. తర్వాత పార్షియల్ విత్డ్రాల్ ఫ్రమ్ ది ఎన్పిఎస్ బై ఎన్ ఎంప్లాయీ. అంటే కొంత ఎక్స్టెంట్ మనకి అక్కడ ఎంప్లాయీ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాక ఎస్ఎస్సి అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు పూర్తిగా క్లోజ్ చేసేసి నువ్వు పూర్తిగా ఆప్ట్ అవుట్ అయిపోయి ఎన్పిఎస్ నుంచి డబ్బులన్నీ విత్డ్రా చేసేస్తుంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ 60% ఆఫ్ ది టోటల్ అమౌంట్ పేబుల్ ఏదైతే ఉంటుందో అది ఎగ్జామ్టెడ్. అంటే రిమైనింగ్ 40% ఏమవుతుంది? ఇక్కడ ఎగ్జామ్షన్ చెప్పాడు. అంటే రిమైనింగ్ 40% ఏమవుతుందమ్మా? ట్యాక్సబుల్. రిమైనింగ్ 40% ట్యాక్సబుల్. సార్ ఎంప్లాయీ నేను ఎవరిని? ఎంప్లాయీని పూర్తిగా విత్డ్రా చేయట్లేదు. నేను ఏం చేస్తున్నానమ్మా? పూర్తిగా విత్డ్రా చేయట్లేదు. సో కొంతవరకు మాత్రమే విత్డ్రా చేస్తున్నాను. అంటే టు ది ఎక్స్టెంట్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 25% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ మేడ్ బై హిమ్ షాల్ బి ఎగ్జామ్డ్. సో మీరు కనుక 25% ఆఫ్ ది టోటల్ 25% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ మేడ్ బై హిమ్ షాల్ బి ఎగ్జామ్డ్. సో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన దాని మీద 25% వరకు ఏం చేసుకోవచ్చు అంటమ్మా? విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. ఇట్ మే బి నోటెడ్ దట్ ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ 10-12 బిలో 25% అనేది లిమిట్ గా పెట్టారు. పార్షియల్ విత్డ్రాల్ ఇది. అదే కంప్లీట్ క్లోజర్ అనుకుంటే 60% ఈజ్ ఎగ్జామ్టెడ్, 40% ఈజ్ taxable. Okay. Sir, it may be noted that 80CCD, that deductions to be made in computing of income, provides the deduction in respect of contribution made to NPS for by non-employees also. మన జాగ్రత్తగా చూడండి. 80CCD అనేది మనకి చాప్టర్ 6A deductions లో గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A deduction తీసేస్తే నెట్ టోటల్ ఇన్కమ్ అనేది వస్తుందమ్మా. ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A డిడక్షన్స్ తీసేస్తున్నప్పుడు ఆ చాప్టర్ 6A డిడక్షన్స్ లో వన్ ఆఫ్ ది డిడక్షన్ మనం ఆల్రెడీ 80C అని చెప్పేసి చూసాం. ఎక్కడ? ప్రావిడెంట్ ఫండ్ ఫేస్ లో. ఇక్కడ 80CCD అని చెప్పేసి చెప్తారమ్మా. ఇది కూడా వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ ఇన్ ద ఇక్కడ చాప్టర్ 6A డిడక్షన్స్ అమ్మా. ఓకే. సో ఇక్కడ ఈ ఎన్పిఎస్ కి కనుక కాంట్రిబ్యూట్ చేసుకుంటే ఎవరు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అంటే నాన్ ఎంప్లాయీస్ ఆల్సో కాంట్రిబ్యూట్. సో ఇండివిజువల్స్ deriving rental income, interest income, etc. However, exemption provided under section 10(12)(a) in respect of full withdrawal shall be available to all SSCs, and exemption under section 10(12)(b) in respect of partial withdrawal shall be available to only employees. అమ్మ ఇక్కడ ఎంప్లాయీస్ అంటే ఎవరు అని చెప్పేసానంటే ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంతేగాని ఇక్కడ నార్మల్ జనరల్ పబ్లిక్ లైక్ ప్రొఫెషనల్స్, రెంటల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కనుక కాంట్రిబ్యూట్ చేసుకుంటే వాళ్ళు పార్షియల్ విత్డ్రాల్ చేస్తుంటే కనుక ఏమవుతుందమ్మా? ఎగ్జామ్షన్ లేదు. పార్షియల్ విత్డ్రాల్ చేస్తే ట్యాక్సిబుల్ అయిపోతుంది. అదే ఎంప్లాయీ పార్షియల్ విత్డ్రాల్ చేస్తే మాత్రం అక్కడ 25% వరకు మనకి ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. అదంతా ఎక్కడ 10(12)(b) అనే సెక్షన్ ప్రకారం 25% వరకు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది డిడక్షన్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. Accordingly, non-employees withdrawal from NPS partially the same shall be subject to tax. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఏంటి? ఒకవేళ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అసలు ఎంప్లాయీ కాదు అనుకుంటే కనుక వాడు పార్షియల్ గా విత్డ్రాల్ చేయొచ్చా? చేయకూడదు. చేస్తే ట్యాక్సబుల్. అదే ఎంప్లాయీ కనుక పార్షియల్ విత్డ్రాల్ చేయొచ్చా? చేయొచ్చు. ఎంతవరకు ఎగ్జామ్టెడ్? 25% వరకు ఎగ్జామ్టెడ్. సార్ అడు ఎంప్లాయీ అయినా నాన్ ఎంప్లాయీ అయినా, అది ఎంప్లాయీ అయినా కాకపోయినా టోటల్ విత్డ్రాల్ చేస్తాడు అనుకోండి సార్, కంప్లీట్ విత్డ్రాల్ క్లోజర్ ఆఫ్ ది ఎన్పిఎస్ అకౌంట్ క్లోజ్ చేసి విత్డ్రాల్ చేస్తే అప్పుడు ఎంత ఎగ్జామ్టెడ్ సార్? 60% మాత్రమే ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. అమ్మ వెంకటలక్ష్మి. అమ్మ వెంకటలక్ష్మి వినిపిస్తుందా? ప్రాబ్లం నెంబర్ 30 చదవమ్మా. వినిపిస్తుంది సార్. yes sir. Deepak, a salaried employee with HDFC Bank
is a subscriber to a national pension scheme. The accumulated balance in his NPS account as on 31st January as on 31st January 2021 is 50 lakh rupees, out of which 30 lakhs rupees were contributed by his employer and the balance of 20 lakhs rupees in his own contribution. Compute the taxable amount on withdrawal in the following situations. Okay. So On first 28th situation February 28th February 2021 he had opted out of the scheme and withdrawn the entire amount of 50 lakhs. Entire amount of 50 lakhs కనుక విత్డ్రా చేసినట్లయితే అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా, అంతేనా? yes sir. సో ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేస్తే ఇక్కడ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ బైఫర్కేషన్ చెప్తున్నాడు. ఆడ అకౌంట్ లో ఎంత ఉన్నాయంట? 50 lakhs ఉన్నాయంట. అందులో 30 లక్షలు ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసేది, ఎంప్లాయర్ 20 లక్షలు వీడు కాంట్రిబ్యూట్ చేసుకున్నాడు అని చెప్పాడు. మనకి ఎగ్జామ్షన్ లో ఎక్కడైనా సరే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాడా? లేకపోతే విత్డ్రా చేసేస్తే కనుక దాంట్లో 60% ఆఫ్ ది అమౌంట్ ట్యాక్సిబుల్ చేస్తే 60% ఎగ్జామ్షన్ ఇచ్చి 40% ట్యాక్సిబుల్ చేస్తానని చెప్పాడా? 60% అమౌంట్ ఎగ్జామ్ట్ చేస్తానని చెప్పారు. అది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పాడా, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అని చెప్పాడా? అంటే బై ఎస్ఎస్సి అని చెప్పారు సార్. అంటే ఇద్దరికి కలిపి ఎవరైనా కూడా కాంట్రిబ్యూషన్ ఎవరు కాంట్రిబ్యూషన్ ట్యాక్సిబుల్ చేస్తానో ఎవరు కాంట్రిబ్యూషన్ ఎగ్జామ్ చేస్తానో నేను చెప్పాడా? మొత్తం అంతా ఎన్పిఎస్ లో విత్డ్రా చేసే అమౌంట్ మీద మీకు ఎగ్జామ్షన్ ఇస్తాను అన్నాడు, అంతేనా? yes sir. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి ఇక్కడ బైఫర్కేషన్ ఇస్తే ఇది మనల్ని ఏం చేస్తున్నట్టమ్మా? కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు. yes sir. సో ఇక్కడ ఉన్న 50 lakhs ఏదైతే ఉందో ఎంటైర్ అమౌంట్ ఆఫ్ 50 lakhs విత్డ్రా చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంట? 60% ఏమో ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 10(12)(a), 40% is taxable. 40% అంటే 40% అంటే 20 lakhs. 20 lakhs. సో 20 lakhs taxable. సో మిగిలిన 30 lakhs yes 60% మీద వచ్చే 30 lakhs exempted. ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అలా బైఫర్కేషన్ చూడాల్సిన అవసరం లేదు. yes ఓకే రైట్. నెక్స్ట్ on 1st January 2021 he made a partial withdrawal of 20 lakhs rupees out of the contribution made by him to his NPS account. ఓకే. సో 20 లక్షలు విత్డ్రా చేసాడంట. వీడు ఎంప్లాయీయే కాదా? పార్షియల్ విత్డ్రాల్ ఇది. 50 లక్షల్లో 20 లక్షలు విత్డ్రా చేశాడు. yes sir. ఆడు ఎంప్లాయీ కదమ్మా. ఎంప్లాయీ కాబట్టి 10(12)(b) లో ఎగ్జామ్షన్ వస్తుంది కదమ్మా. ఎంత వస్తుంది? 25%. 25% of the amount withdrawn. 25% of what? 25% of the contributions made by him shall be exempt అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలమ్మా? 25%. మరి 25% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? Sir, 25% amount with contributed by him. అంటే 20 lakhs మీద క్యాలిక్యులేట్ చేయాలి, అంతే కదమ్మా? 20 lakhs మీద క్యాలిక్యులేట్ చేయాలి. yes sir. 20 lakhs into 25% క్యాలిక్యులేట్ చేయాలా? 5 lakhs. అది 20 lakhs లో 25% అంటే 5 lakhs. 5 lakhs అనేది ఏమవుతుంది? ఎగ్జామ్టెడ్ అవుతుంది 10(12)(b) ప్రకారం, అంతే కదమ్మా? 25. yes sir. సో రిమైనింగ్ 15 lakhs ఏమవుతుంది? taxable. ఓకే నెక్స్ట్ సి బిట్ చదువమ్మా. would your answer different
differ in case Deepak is a chartered accountant in practice and not an employee. ఓకే, సో ఎంప్లాయీ కాకపోతే కనుక రెండు సిచ్యువేషన్స్ లోని చార్ట్ అకౌంట్ అంటే ఎంప్లాయీ కాదంట. సో మనకి ఎంప్లాయర్ ఉంటారమ్మా, ప్రాక్టీస్ లో ఉంటే మనల్ని ఎవరైనా ఎంప్లాయర్ చేస్తే మనమే ఎంప్లాయర్ అవుతాం. సో మనం కాంట్రిబ్యూట్ చేసుకుంటే కనుక ఎంపీఎస్ కి అప్పుడు అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా. అప్పుడు ఎలాగమ్మా? ఎస్ఎస్సి కేసులో తీసుకుంటాం సార్, అంటే 60% అమౌంట్ ట్యాక్సిబుల్ చేసుకుంటాం. సో ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేసిన ఏ కేసు ఏ బిట్ లో ఎంటైర్ అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు మనం 60% అనేది ఎగ్జంప్షన్ అనేది తీసుకుంటాం. 60%. అదే సెకండ్ కేసులో 20 lakhs విత్డ్రా చేసినప్పుడు మనకి ఏమవుతుంది? 20 lakhs మన అమౌంట్ అంతా కూడా ట్యాక్సిబుల్ అయిపోతుంది. అర్థమైందా? Yes. Is it clear or not? Yes sir. 1012B అనేది మనకి ఏమవుతుందమ్మా? 1012B లో ఎంప్లాయీకి మాత్రమే ఉంటది 1012B, 1012A మాత్రం అందరికీ ఉంటది. అర్థమైందమ్మా? అందరికీ ఉంటది. Yes sir. Right. Yes sir. Next. So approved superannuation fund. So approved superannuation fund 1013 అమ్మా. ఈ superannuation fund పే చేస్తే కనుక ఇక్కడ మనకి ఎగ్జామ్షన్ గురించి చెప్తున్నాడమ్మా. Approved superannuation fund means superannuation fund or any part of the superannuation fund which has been and continues to be approved by principal commissioner or chief commissioner of principal commissioner or commissioner in accordance with the rules contained in part B of the 4th schedule 2.6. Any payment from the approved superannuation fund is exempted from tax if it is made on the death of a beneficiary. Ma oka person chanipovam dwara chanipote ganaka vadiki pay chestunamma. Superannuation ante idi kuda retirement appudu pay chese ante age dwara retire ayipoyinappudu pay chese amount amma. Superannuation ante age complete avadam dwara ante age prakaram retire avadam dwara manam pay chese amount superannuation fund. Approved ante చీఫ్ కమిషనర్ ఆర్ కమిషనర్ దగ్గర నుంచి మన ఫండ్ ని మనం రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్, అన్రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అని ఎలా మెయింటైన్ చేసామంటే కనుక, ఎలా డిఫరెన్షియేట్ చేసామంటే కనుక, ప్రావిడెంట్ ఫండ్ ని కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కనుక దాన్ని అప్రూవ్ చేస్తే కనుక దాన్ని రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అన్నా లేకపోతే అన్రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ అని ఎలాగైతే అన్నామో, ఇక్కడ కూడా సూపర్ యాన్యుయేషన్ ఫండ్ ని రిటైర్మెంట్ అప్పుడు పే చేసే అమౌంట్ ని ఏదైనా ఫండ్ ని అప్రూవ్ చేస్తే కనుక అది అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అవుతుంది. అలాంటి అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ నుంచి ఏదన్నా సరే అమౌంట్ పే చేస్తున్నట్లయితే అంతే ఎప్పుడు ఎగ్జామ్టెడ్ అంటమ్మా, షల్ బి ఎగ్జామ్టెడ్. ఏ కేసులో ఒకవేళ చనిపోయినప్పుడు పే చేసిన ఆర్ టు ది ఎంప్లాయీ ఇన్ లిeu ఆఫ్ ఆర్ ఇన్ కమ్యూనికేషన్ విత్ కమ్యూటేషన్ ఆఫ్ ఎనీ annuity or his retirement at or after the specified age or becoming incapacitated prior to such retirement. అంటే ఆడ ఏజ్ వల్ల రిటైర్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే ఇన్కాపాసిటేటెడ్ అయినప్పుడు కానీ లేదా బై వే ఆఫ్ రిఫండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఆన్ ది డెత్ ఆఫ్ ఎ బెనిఫిషియరీ. సో చనిపోయినప్పుడు మనం తిరిగి ఇచ్చేస్తున్నా సరే, బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ అండర్ ఎ పెన్షన్ స్కీమ్ రిఫర్ టు ఇన్ 80CCD అండ్ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ లైక్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ కి. అంటే సూపర్ యాన్యుయేషన్ ఫండ్ నుంచి ఎన్పిఎస్ కి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంట. అలా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గానీ అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అప్పుడు ఏం చేస్తాడంట, ఎగ్జామ్షన్ అనేది ఇస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. సో 1013 ప్రకారం ఎగ్జామ్షన్ ఇస్తాను అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఒక పాయింట్ చూడమ్మా. అకార్డింగ్ టు 17(2)(6) ఓకే, 17(2) అనగానే మనకి పర్క్విజిట్ వస్తుందమ్మా. ఓకే, 17(1) అంటే శాలరీ డెఫినిషన్, 17(2) అంటే పర్క్విజిట్, 17(3) అని చెప్పేసి అంటే కనుక మనకి ఏమొస్తుంది అని చెప్పేసి అంటే ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ వస్తుందమ్మా. అంటే ఇప్పుడు పర్క్విజిట్ లో పాయింట్ కింద మాట్లాడుతున్నాడు. 17(2) లో క్లాస్ 7 గురించి మాట్లాడుతున్నాడు. Aggregate amount of any contributions made by the employer
అమ్మ ఎంప్లాయర్ మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడంట, కాంట్రిబ్యూట్ చేసినవి ఏమవుతాయంట పర్క్విజిట్ అవుతాయండి. పర్క్విజిట్ అయితే ఏమవుతాయి ట్యాక్సిబుల్ అవుతాయి. ఎలాగవుతాయి ఏమేమి ఉన్నాయని చెప్పేసానంటే కనుక సో రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన, లేకపోతే నేషనల్ పెన్షన్ స్కీమ్ కి ఏటీసీసీడీ లో చెప్పిన దానికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన, లేకపోతే అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్ కి ఆయన ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన. ఎవరి కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడమ్మా? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నాడమ్మా. ఎక్కడెక్కడ రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన, నేషనల్ పెన్షన్ స్కీమ్ కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేసిన, ఏటీసీసీడీ లో చెప్పిన నేషనల్ పెన్షన్ స్కీమ్ కి అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ కి తీసుకున్న, ఇట్ షల్ బి కన్సిడర్డ్ యాజ్ పర్క్విజిట్స్. దేని కింద కన్సిడర్ చేస్తారంట? పర్క్విజిట్స్ కింద కన్సిడర్ చేస్తారు. మనం ఆల్రెడీ అనుకున్నాం 17(2) అన్నాడు అనగానే 17(1) సాలరీ డిఫైన్ చేశాడు, 17(2) లో పర్క్విజిట్ అన్నాడు, 17(3) లోనేమో ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అని చెప్పేసి మనకి మాట్లాడాడమ్మా. సో వీటిని 17(2)(7) అంటున్నాడు కాబట్టి ఎందులోకి వస్తుందంట? పర్క్విజిట్స్ లోకి వస్తుందంట. ఓకే, ఇది ఇంపార్టెంట్ అమెండ్మెంట్ అమ్మా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ స్కీమ్స్ గురించి? రికగ్నైజ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్పిఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్. ఈ మూడింటికి కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ని మనం పర్క్విజిట్ కింద తీసుకుంటాము. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 7,50,000 ఇన్ ఏ ప్రీవియస్ ఇయర్, అగైన్ ఎనీ యాన్యువల్ ఇన్కమ్ accrued by way of interest, dividend or any other amount similar nature during the previous year to the balance at the credit of the fund or scheme referred above shall be treated as perquisite in accordance with 17(2)(7)(a అని చెప్పేసి చెప్తున్నారు. సో 17(2)(7)(a ప్రకారం ఏమవుతుందంటే పర్క్విజిట్ కింద ట్రీట్ చేయబడుతుంది. అంటే దాని మీద ఎక్విషన్స్ ఏమైనా వచ్చినట్లయితే, ఆ కాంట్రిబ్యూషన్ మీద, ఫండ్ కాంట్రిబ్యూషన్ మీద ఎక్విషన్స్ ఏమైనా వచ్చినట్లయితే, దానికి ఇంట్రెస్ట్, డివిడెండ్ ఏది అదర్ అమౌంట్ కనుక వచ్చినట్లయితే, ఒకవేళ కాంట్రిబ్యూషన్ అనేది 7,50,000 కంటే ఎక్కువ వచ్చినట్లయితే దాన్ని పర్క్విజిట్ కింద ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారమ్మా. దీన్ని ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిన తర్వాత మనం నీట్ గా డీటెయిల్ గా చూద్దాం. ఓకే రైట్. సో Vanshika. Yes, sir. Problem number 31 చదవమ్మా. Rupesh, employed with Google India, furnishes the following information relating to employers' contribution to certain funds for the year ended 31st March 2021. Superannuation Fund 1,50,000, Recognized Provident Fund 5 lakhs, National Pension Scheme 50,000. Advice on the taxability. ఓకే, ఈ మూడు కలిపితే టోటల్ ఎంత వచ్చిందమ్మా? 1,50,000, 5 lakhs ప్లస్ 50,000 7 lakhs, sir. 7 lakhs వచ్చింది. సో ఇక్కడ మనకి పైన చెప్పుకున్న దాని ప్రకారం ఈ మూడింటిని 7 lakh వచ్చింది కాబట్టి 7,50,000 కంటే ఎక్కువ కాంట్రిబ్యూట్ అయితే కనుక దాన్ని ఏమనాలి? పర్క్విజిట్ అని చెప్పేసి మనం రిఫర్ చేయాలి, అంతే కదా? సార్ ఇప్పుడు ఏమంటున్నాడు చూడు, అడ్వైజ్ ద టాక్సిబిలిటీ. 7 lakhs ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇది ఎగ్జామ్ట్ అవుతుంది సార్, నాట్ టాక్సబుల్, అంతే కదమ్మా? యాజ్ ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ 7,50,000. ఓకే రైట్. వుడ్ యువర్ ఆన్సర్ డిఫర్ ఇఫ్ ద కాంట్రిబ్యూషన్ టు ఆర్పిఎఫ్ is 7 lakhs అని అన్నాడు. ఆర్పిఎఫ్ కి కాంట్రిబ్యూట్ చేసింది 7 lakhs అనుకుంటే మీ ఆన్సర్ అన్నా మారుతుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు ఎంత అవుతుందమ్మా ఈ కేసులో? ఆర్పిఎఫ్ 7 lakhs అనుకుంటే కనుక మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 9 lakhs అవుతుంది సార్. 9 lakhs అవుతుంది. మనకి ఎంత వరకు లిమిట్ ఇచ్చాడమ్మా? 7,50,000. 7,50,000 వరకు ఇచ్చాడు. సో ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది 7,50,000 మనకి ఏమవుతుంది? టాక్సబుల్ అవుతుంది సార్. టాక్సబుల్ అవుతుంది. సో పర్క్విజిట్ కింద టాక్సబుల్ అవుతుంది. ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ పర్క్విజిట్. ఒకవేళ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అది కూడా, ఇంట్రెస్ట్ అన్ని కూడా ఇంట్రెస్ట్, డివిడెండ్, ఎనీ అదర్ అమౌంట్ సిమిలర్ నేచర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో కనుక బ్యాలెన్స్ ఆన్ ది క్రెడిట్ ఆఫ్ ది ఫండ్ వచ్చినట్లయితే అది కూడా టాక్సబుల్ అవుతుంది. దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదమ్మా, కానీ వస్తే కనుక అది కూడా టాక్సబుల్ అవుతుంది. ఎక్కడ? 7A పర్క్విజిట్, అది కూడా పర్క్విజిట్ కింద టాక్సబుల్ అవుతుందమ్మా. అర్థమైందా? ఫస్ట్ కాంట్రిబ్యూషన్ టాక్సబుల్ అవుతుంది అనేది 17(2)(7 పర్క్విజిట్. అర్థమైందమ్మా?
అర్థమైంది సార్. సో కాబట్టి ఆ పైన వచ్చే ఇంట్రెస్ట్ కూడా ట్యాక్సిబుల్ అవుతుంది. ఇది సెపరేట్ అమ్మ. ఇది ఇక్కడ నుంచి అంతా సెపరేట్ ప్రొవిజన్. ఇదంతా సెపరేట్ ప్రొవిజన్. ఇక్కడ వరకు సెపరేట్ ప్రొవిజన్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్. సార్ ఒకవేళ 7 lakh కన్నా 7,50,000 కన్నా తక్కువ ఉండి ఒకవేళ ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు కూడా ట్యాక్స్ అప్పుడు పర్క్విజిట్ అవ్వదమ్మా. అవ్వదు కదా సార్. ఎస్ సార్. నెక్స్ట్. శివ మార్కండేయులు. Yes, sir. ప్రాబ్లం నెంబర్ 32 చదవమ్మా. Mr. Raman Singh retires on 31st October 2020 voluntarily from Purvika Mobiles Limited as per the scheme approved under Section 10(10)(c) of the Income Tax Act 1961. He furnishes the following particulars: pension 3,000 per month, dearness allowance forming part of basic salary rupees 10,000 per month, compensation on retirement rupees 2 lakhs, gratuity rupees 1,20,000 not covered by the payment of gratuity act, commuted pension of 70% rupees 42,000 on 31st January 2021, leave salary rupees 30,000. He joined a pay scale of 3,000 3,100 5,000. 5,000 completed ఇక్కడ years దీన్ని of ఎలా service. చదవాలంటేనమ్మా, వాడు జాయిన్ అయినప్పుడు 3,000 ఉంటది. ఎవ్రీ ఇయర్ 100 పెరుగుతూ ఉంటది. ఎంత వరకు పెరుగుతుంది? 5,000 అయ్యేంత వరకు పెరుగుతుంది. Okay, sir. Completed years of service 20 years and 8 months. Leave availed while in service 25 months. But for the voluntary retirement, Mr. Raman Singh would have retired after only 40 months. He was given telephone allowance of rupees 500 per month. Compute his taxable salary income of assessment year 2021-22. ఓకే, కంప్యూట్ హిస్ టాక్సబుల్ సాలరీ అన్నాడు. అంటే ఇది కంప్లీట్ ప్రాబ్లం అమ్మ. అంటే టోటల్ టాక్సబుల్ సాలరీ అంతా కనుక్కోవాలి మనం. ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడక్కడ మనం ఏం చేయాలి? వర్కింగ్ నోట్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అంతేనమ్మా? Yes, sir. సో ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? టాక్సబుల్ సాలరీ, కంప్యూటేషన్ ఆఫ్ టాక్సబుల్ సాలరీ. ఫార్మేట్ ఉందమ్మా? టాక్సబుల్ సాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్మేట్ చెప్పుకున్నావా? 17(1) లో చెప్పిన ఐటమ్స్ అన్ని వేసుకుంటూ వచ్చేసి వాటిని టోటల్ చేస్తే ఏమొస్తుంది? గ్రాస్ సాలరీ వస్తుంది. గ్రాస్ సాలరీ నుంచి లెస్ డిడక్షన్స్ అంటారు సెక్షన్ 16 స్పెసిఫిక్ డిడక్షన్స్ తీసేస్తే టాక్సబుల్ సాలరీ అనేది మనకి వస్తుంది. అంతే కదమ్మా? రైట్. సో కంప్యూటేషన్ ఆఫ్ టాక్సబుల్ సాలరీలో ఫస్ట్ మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చెప్పు. ఇక్కడ ఇన్కమ్స్ ఏమని చెప్తున్నాడు? రిటైర్డ్ 31st ఇక్కడ 21-22 అంటే ప్రీవియస్ ఇయర్ ఎంత అవుతుంది? 2021. సో 2021 లో వీడు రిటైర్ అయ్యాడు. సో రిటైర్ అయ్యేంత వరకు కూడా వాడికి శాలరీ వస్తుంది. సో ఫస్ట్ చూద్దాం. సో Purvika Mobiles Limited as per the scheme approved by 10(10)(c) in the Income Tax Act. అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 10(10)(c) అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ గురించి మాట్లాడుతుంది. ఆ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ లో 2BA లో చెప్పిన స్కీమ్ ప్రకారమే వీడు ఏమయ్యాడంట? వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడంట. ఈ ఫర్నిషర్స్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్. పెన్షన్ 3,000 per month. ఏమొస్తుందంట వాడికి? పెన్షన్ వస్తుందంట. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? పెన్షన్ 3,000 per month. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? పార్ట్ బేసిక్ సాలరీ కాంపెన్సేషన్ అంటే అక్టోబర్ 31st అయ్యాడు కాబట్టి నవంబర్ నుంచి మనకి పెన్షన్ వస్తుంది. yes sir. సో నవంబర్ నుంచి ఎన్నాళ్ళు వస్తుంది? 5 months sir. 5 months వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఎప్పుడైనా ఇక్కడ మరి అక్టోబర్ వరకు ఏమొస్తుందమ్మా? అక్టోబర్ వరకు శాలరీ వస్తుంది సార్. శాలరీ వస్తుంది. శాలరీ ఎంత? శాలరీ ఏమో ఏప్రిల్ టు అక్టోబర్. yes sir. ఓకే. తర్వాత పెన్షన్ ఏమో నవంబర్ టు మార్చ్. yes sir. ఓకే. సో శాలరీ ఎంత ఇడికి చెప్పడం మర్చిపోయాడేమో? చెప్పాడు సార్. డిఏ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ బేసిక్ శాలరీ అని చెప్పేసి 1,000 per month అని చెప్పాడు. కాంపెన్సేషన్ ఆన్ రిటైర్మెంట్
on retirement 2000 sir 2 lakhs 2 lakhs. gratuity rupees 1,20,000 not covered by the payment of gratuity act commuted pension 70% అని చెప్పాడు ఇవన్నీ చెప్పాడు ఓకే లీవ్ సాలరీ కూడా చెప్పాడు ఈ జాయిన్డ్ ఇన్ పే స్కేల్ ఆఫ్ 3,000 to 100 to 5,000 అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ జాయిన్ అదే సార్ 3,000 వీడికి ఎవ్రీ ఇయర్ తర్వాత వెళ్తుంది అలాగా yes sir 5,000 అవుతుంది 5,000 వరకు. ఈ రోజున వాట్ ఇస్ బేసిక్ సాలరీ ఎంత ఉంటుందమ్మా 20 ఏళ్ళు పనిచేసాడు అన్నాడు 20 ఏళ్ళు Yes, పనిచేస్తే ఒక్కొక్క సంవత్సరానికి 100 రూపీస్ చొప్పున పెంచుకుంటే వెళ్ళిపోతే ఎంత అవుతుందమ్మా 5,000 అయిపోతుంది కదా yes sir సో 5,000 అయిపోతుందా అవ్వలేదా అవుతుంది సార్ ఇప్పుడు బేసిక్ సాలరీ ఎంతమ్మా 5,000 into 7 months సార్ సో ఇక్కడ మనం మంత్స్ డేట్స్ కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ కరెక్ట్ గా మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు ఇక్కడ 5,000 కంప్లీట్ అవ్వడానికి ఇంకా కంప్లీట్ అవ్వడానికి ముందే మంత్స్ అనేవి ఇవ్వచ్చు కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 20 years కంప్లీట్ అయిపోయింది అన్నాడు కాబట్టి ఇక్కడ 3,000 ప్లస్ 100 into 20 అంటే 22,000 పెరిగిపోయింది అంటే ఇక్కడ ఎంత అవుతుంది 5,000 ఇంటూ ఎన్ని మంత్స్ అమ్మా 7 months సార్ 7 months ఓకే ఎంత అవుతుంది 35,000 సార్ 35,000 ఓకే పెన్షన్ ఎంత 3,000 yes sir ఇంటూ ఎన్ని మంత్స్ 5 months సార్ 5 months ఓకే తర్వాత 15,000. ఇంకేమున్నాయి డిఏ డియర్నెస్ అలవెన్స్ డిఏ అని చెప్పాడు 1,000 per month సార్ 1,000 per month అంటే 1,000 into 12,000 వస్తుందా 7,000 సార్ జాబ్ చేసినప్పుడే కదా వస్తుంది ఎంప్లాయ్మెంట్ లో ఉన్నప్పుడే కదా వస్తుంది yes sir 7,000 7,000 ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా compensation on retirement కాంపెన్సేషన్ ఆన్ రిటైర్మెంట్ 2 lakhs దీనికైనా ఎగ్జామ్షన్ ఉందా yes sir ఎగ్జామ్షన్ ఏముందమ్మా మనం ఎగ్జామ్షన్ అయినా చదువుకున్నావా రిటైర్మెంట్ కాంపెన్సేషన్ రిట్రెంచ్మెంట్ కాంపెన్సేషన్ చదివాం కానీ రిటైర్మెంట్ కాంపెన్సేషన్ చదివామా ఏదైనా అమౌంట్ ఉందా మనకి ఎగ్జామ్షన్ అయినా సెక్షన్ ఉందమ్మా లేదా no sir వాలంటీర్ రిటైర్మెంట్ Gratuity, sir. అనుకున్నావా yes అనుకోలేదు sir మరి వాలంటీర్ రిటైర్మెంట్ Yes, sir. కదమ్మా కాంపెన్సేషన్ రిటైర్మెంట్ వచ్చింది అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ లో Yes, sir. మనకి ఎగ్జామ్షన్ ఉందా లేదా 1010C ప్రకారం ఉంది సార్ ఆ? ఉందా లేదా ఉంది కదా సార్ ఆ స్కీమ్ తో ఉంది సార్ ఆ, మరి కాంపెన్సేషన్ ఆన్ రిటైర్మెంట్ అని నేను డైరెక్ట్ గా అమౌంట్ వేస్తుంటే ఓకే అంటున్నావు నువ్వు అలా అనొచ్చా సో ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి సపరేట్ గా ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి లెస్ ఎగ్జామ్షన్ ఏ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010C 10 ఆడ ఆల్రెడీ ఇచ్చాడు 1010C ప్రకారం ఎగ్జామ్షన్ ఎంత వస్తుందమ్మా మనకి 5 lakhs are actual compensation received ఓకే ఇక్కడ మనం వర్కింగ్ నోట్ 1 చేయాలి వర్కింగ్ నోట్ 1 ఏంటది 5 lakhs are actual whichever is compensation less అని చేసుకుని 5 lakhs or actual compensation received actual compensation అంటే 2 lakhs yes sir or lost drawn salary లాస్ట్ డాన్ సాలరీ ఎంత ఇక్కడ 5,000 సార్ అంటే 5,000 ప్లస్ డియర్నెస్ అలవెన్స్ ఎంప్లాయ్మెంట్ చెప్పాడో లేదో చూడాలి సార్ అండ్ కమిషన్ సో ఇక్కడ టోటల్ గా మనకి ఏమంటారు కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఎంతమ్మా 20 కంప్లీటెడ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇంటూ 3 ఇంటూ అంతే కదమ్మా ఎస్ సార్ మనకి లాస్ట్ ఆన్ శాలరీ అంటే ఇక్కడ ఏముంటది శాలరీ అంటే ఫర్ దిస్ పర్పస్ బేసిక్ శాలరీ Basic ప్లస్ salary. డిఏ
plus If commission, provided in DA in agreement. terms of employment so provided plus commission as a percentage of turnover so achieved. అంతే కదా. Yes, sir. సో ఇక్కడ Yes, sir. బేసిక్ శాలరీ 5,000 డిఏ ఎంత 1,000. పార్ట్ ఆఫ్ ది శాలరీ అన్నాడు కాబట్టి పార్ట్ ఆఫ్ బేసిక్ శాలరీ అన్నాడు కాబట్టి డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అని అర్థం అమ్మా. Yes, sir. ఓకే, సో కాబట్టి ఇక్కడ Yes, sir. ఎంత 6,000. 6,000. డిఏ ని పార్ట్ ఆఫ్ ది శాలరీ అన్నా డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అన్నా రెండు ఒకటే. డిఏ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ శాలరీ అన్నా డిఏ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నా రెండు ఒకటేనమ్మా. సో ఇక్కడ డిఏ పార్ట్ ఆఫ్ శాలరీ అన్నాడు కాబట్టి డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అన్న రెండు ఒకటే. సో కాబట్టి 6,000 అమ్మా. 5,000 Yes, ప్లస్ sir. 1,000 అంతేనా? Yes, sir. ఆర్ 3,60,000. 3,60,000 అమ్మా. Yes, sir. ఓకే, ఆర్ ఇక్కడ ఏంటి రిమైనింగ్ Last మంత్స్ ఆఫ్ round శాలరీ salary ఎంత? for service. రిమైనింగ్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఎంత ఉంది? 40 మంత్స్ ఉంది. Yes, sir. 40 మంత్స్ ఇంటూ ఎంతమ్మా శాలరీ అంటే ఇక్కడ కూడా 6,000 అంటే ఎంత 40,000. సో ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 3,60,000. 3,60,000. సో కంపారిజన్ కి మనం ఈ 3,60,000 ని మనం తీసుకోవాలమ్మా, అంతే కదా. Yes, sir. Yes, sir. సో మూడిట్లో ఏది తక్కువ? 2 lakhs. 2 lakhs. సో Yes, sir. ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ ఎంతమ్మా 2 lakhs తీసేస్తే 2 lakhs, sir. నిల్. టెన్సీ మొత్తం ఎగ్జామ్షన్ 2 lakhs ఎగ్జామ్షన్ వచ్చేస్తుంది మనకి. కాంపెన్సేషన్ ఆన్ రిటైర్మెంట్. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్ వర్కింగ్ నోట్ 1. Gratuity. Not covered by the Payment of Gratuity Act. Hmm. $1,20,000. ఇది వర్కింగ్ నోట్ 1. Yes, sir. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? Gratuity, sir. గ్రాట్యుటీ. గ్రాట్యుటీ ఎంత? 1,20,000, sir. 1,20,000. ఓకే, Yes, sir. సో 1,20,000 లోంచి మళ్ళీ ఏముంటది? లెస్ ఎగ్జామ్షన్. Exemption. ఎగ్జామ్షన్ ఎందుకు మైనస్ చేస్తున్నాం? ముందే ఎగ్జామ్షన్ అంటేనే టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అవ్వండి. అందుకని టోటల్ ఇన్కమ్ లో ఇంక్లూడ్ అవ్వకూడదనే మనం క్రాస్ లోకి ఇంక్లూడ్ అవ్వకూడదని ఇంకా ముందుగానే మైనస్ చేసేస్తున్నాం. Minus చేస్తున్నాం. Yes, sir. ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1010 గ్రాట్యుటీ అంటే 1010. గ్రాట్యుటీ ఎంతమ్మా? Yes, sir. 20 lakhs or and least of the following, sir. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. మళ్ళీ ఇక్కడ వర్కింగ్ నోట్ చేయాలి. వర్కింగ్ నోట్ 2. ఓకే, వర్కింగ్ నోట్ 2 చెప్పమ్మా. 20 lakhs or 20 lakhs. gratuity actually received 1,20,000. 1,20,000. Half month salary on the basis of last 10 months average salary. గ్రాట్యుటీ యాక్ట్ లో కవర్ అయ్యాడా కవర్ అవ్వలేదా? Cover అవ్వలేదు, sir. కవర్ అవ్వలేదు. కవర్ అవ్వలేదు అంటే మనం ఏం చేస్తాం? 1/2 into 1/2 ఇంటూ on the last 10 months average salary, sir. లాస్ట్ 10 months యావరేజ్ శాలరీ. లాస్ట్ 10 months యావరేజ్ శాలరీ ఎంత వస్తుందమ్మా? Same వస్తుంది, sir. సేమ్ 6,000. వస్తుందా? Yes, sir. సరిగ్గా చూడు. Okay, సో sir. Okay. ఇక్కడ ఇడు పని చేసింది ఎంత నెలలమ్మా? 20 years 8 months. Yes, sir. Yes, sir. సో ఎప్పటికది 31st October 2020 కి. Yes, sir. అది ఏ మంత్ లో రిటైర్ అయ్యాడో దాని ప్రిసీడింగ్ మంత్ నుంచి 10 months తీసుకుంటాం, అవునా? Yes, sir. సో ఇప్పుడు చెప్పు, అక్టోబర్ మంత్ కన్సిడర్ చేయాలా మనం? చేయకూడదు, sir. అక్టోబర్ మంత్ కన్సిడర్ చేయకూడదు. అక్టోబర్ మంత్ కన్సిడర్ చేయకుండా మనం సెప్టెంబర్ నుంచి వెనక్కి వెళ్దాం. ఏ మంత్ Yes, sir. చెప్పు? సెప్టెంబర్ 20, Yes, sir. జూలై, August, సార్ ఆగస్ట్ కదా, ఆగస్ట్ 20, July, జూలై 20, June, 20, May, మే 20, April, ఏప్రిల్ 20, March, మార్చ్ 20, February 20, ఫిబ్రవరి 20, Jan 20, జాన్ 20. ఎన్ని మంత్స్ అయినాయి?
9 months, sir. అంటే December 19. Yes, sir. అంతేనా? అంతే సార్. సో ఇప్పుడు ఈ మంత్స్ లో వీడి శాలరీ చెప్పమ్మా. వీడికి 3,100 5,000 అని అన్నారు. ఓకే, Yes, sir. Yes, అంటే sir. 20 years అయితే అప్పుడు 5,000 అవుతుంది. వీడు పని చేసింది 20 years 8 months. Yes, sir. అందులో 1 month మనం తీసేసాం. Yes, sir. అంటే 7 months. 7 months అంటే అక్టోబర్ మనం కన్సిడర్ చేయలేదు కదమ్మా. చేయలేదు సార్. సో కాబట్టి సెప్టెంబర్ వాటి శాలరీ ఎంత అవుతుంది? 5,000. ఆగస్టు 5,000. 5,000. జూలై 5,000. 5,000. సో ఇది 5,000. జూన్ 5,000, మే 5,000, ఏప్రిల్ 5,000, అంటే నేను మార్చ్ 5,000. ఓకే, Yes, sir. అంటే ఇక్కడ 7 months అయింది. -1 వేసాను అంటే 7 months. 7 months కంటే ముందు ఇక్కడ ఏమవుతుందమ్మా, 20 years 7 months లో 7 months తీసేస్తే అంటే ముందు ఏమవుతుంది? 19 years 19 years. Yes, sir. అక్కడ 4,900 సార్. 4,900. ఇక్కడ sir. 4,900, ఇక్కడ 4,900. ఇప్పుడు వీటిని యావరేజ్ చేయి, వీటిని టోటల్ చేయి. అంటే ఎలా వస్తుంది? 7 into 5,000 plus 3 into 4,900 divided by 10. అంతే కదమ్మా యావరేజ్ అంటే? Yes, sir. ఎంత అవుతుంది? Sir, 4,970 సార్. జస్ట్ 1 minute చెప్పమ్మా, ఎవరు డౌట్ అడుగుతున్నారు? సార్ డిఏ 10,000 కన్సిడర్ చేయాలి సార్. కన్సిడర్ చేద్దాం కానీ మనం Yes, sir. 4,970 సార్. యావరేజ్ ఏం చేద్దాం అనుకున్నాం? బేసిక్ నే కదా యావరేజ్ చేద్దాం అనుకున్నాం. Yes, sir. 4,970 సార్. 4,970. 970 సార్. సో Yes, ఇది sir. యావరేజ్. Yes, sir. ఎవరో డౌట్ అడిగారు ఇందాక, ఏదో అడుగుతున్నారు. అదే సార్ డిఏ అడుగుదాం. బిఏ గురించి చూసుకుంటే మనం ఫస్ట్ ఒకసారి గ్రాట్యుటీ ప్రొవిజన్ దగ్గరికి వెళ్తే మనం దేన్ని యావరేజ్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యామమ్మా. బేసిక్ ని మాత్రమే యావరేజ్ చేయాలని చెప్పేసి అక్కడ క్లియర్ గా చెప్పుకున్నాం. Yes, sir. అవునమ్మా? Yes, sir. రైట్. సో పోనీ ఇంకో విధంగా చూసుకున్న టీఏ ఇక్కడ ఏమవుతుంది? చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వచ్చు సార్. 1,000. చేంజ్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ ఎంత తీసుకుంటాం? డిఏ 1,000 సార్. 1,000 ప్లస్ 4,970 ప్లస్ 1,000 అంటే ఎంత అవుతుంది? 5,970. 970. ఇది మనకి ఏమవుతుంది? 10 months యావరేజ్ శాలరీ. అంతే కదమ్మా? Yes, sir. 5,970 ఇంటూ Yes, sir. 20 years సార్. 20 Yes. years. ఇక్కడ 20 years 8 months కదా సార్. అంటే 20 years 8 months అంటే 8 months కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ లోకి కవర్ అవ్వలేదు కవర్ కాబట్టి. అవ్వలేదు సార్. Yes, సో sir. కాబట్టి ఇక్కడ ఎంత అవుతుందమ్మా అమౌంట్? 59,700 సార్. 59,700 సార్. ఓకే, విచ్ ఎవర్ ఇస్ లిస్ట్ అంటే ఎంత ఎగ్జామ్షన్ వస్తుందమ్మా? 59,700 సార్. 59,700. 700. 60,300 సార్. 60,300. సార్. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా శాలరీలో? Commuted pension of 70%. కమ్యూటెడ్ పెన్షన్ ఆఫ్ 70%. Rupees 42,000 on 31st January 2021. కమ్యూటెడ్ పెన్షన్ ఎంతమ్మా? 42,000 సార్. 42,000. ఇందులో వచ్చి లెస్ ఎగ్జామ్షన్ ఉందా? ఎగ్జామ్షన్ Yes, sir. అండర్ సెక్షన్ 10(10)(a). Yes, sir. ఎగ్జామ్షన్ ఇక్కడ చూసేటప్పుడు మనం ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదా చూడాలి. గవర్నమెంట్ ఎంప్లాయీనమ్మా? గవర్నమెంట్ కాదు, ఎంప్లాయీనా? sir. కాదు కదా. సో కాదు, sir. నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నప్పుడు మళ్ళీ ఎలా బైఫర్కేట్ చేసుకోవాలి? వెదర్ హీ ఈస్ ఇన్ రిసిట్ ఆఫ్ గ్రాట్యుటీ ఆర్ నాట్. Yes, sir. Gratuity receive అవుతుంది సార్. రిసీవ్ అవుతుంది. సో హీ ఈస్ ఇన్ రిసిట్ ఆఫ్ గ్రాట్యుటీ అంటే గ్రాట్యుటీ రిసీవ్ అవుతుంది కాబట్టి మనం ఎంత తీసుకుంటామమ్మా? 1/3. 1/3 ఆఫ్ ది కమ్యూటెడ్ పెన్షన్. ఎంత? 100% కమ్యూట్ చేసినట్లయితే
అని చెప్పేసి మాట్లాడుకుంటాం మనం. మళ్ళీ ఇక్కడ వర్కింగ్ నోట్ 3. ఓకే, Yes, sir. 70% కి కమ్యూట్ చేస్తే 42,000 అయితే 100% కి కమ్యూట్ చేస్తే ఎంతమ్మా? 42,000 into 100/70. 100 divided by 60,000, sir. 60,000. ఇప్పుడు ఇందులో మనకి ఎంత వస్తుంది? 1/3 వాల్యూ, Yes, sir. అంతే కదమ్మా? Yes, sir. 1/3 into 60,000 అంటే 20,000, అంతే కదా? Yes, sir. సో అంటే ఇంకెంత అవుతుంది? Yes, sir, అంతే, sir. 52,000 taxable pension, Okay. commuted Yes, pension. sir. Yes, sir. ఇంకేమున్నాయమ్మా? లీవ్ సాలరీ, ఎంత వచ్చిందమ్మా? Rupees 30,000, sir. 30,000 వచ్చింది. ఓకే, లీవ్ సాలరీలో మళ్ళీ ఎగ్జంప్షన్ ఎంత? ప్లస్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1010 AA. ఓకే, ఎంత Yes, sir. వస్తుందమ్మా? టోటల్ గా ఎన్ని మంత్స్ ఉంటాయి వీడికి అంటే ఇక్కడ మళ్ళీ వర్కింగ్ నోట్ 4. వర్కింగ్ నోట్ 4 చేసేటప్పుడు ఇది వర్కింగ్ నోట్ 3, వర్కింగ్ నోట్ 4. వర్కింగ్ నోట్ 4 లో లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఏముంటాయమ్మా? ఫస్ట్ బిట్ ఏంటి? First, government amount specified by the government. ఎంతమ్మా అమౌంట్? 3 lakhs, sir. 3 lakhs. ఓకే, తర్వాత 10 into 10 యావరేజ్ months సాలరీ. salary. యావరేజ్ సాలరీ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా? Yes, sir. ఎంత? 5970, sir. 5970. Yes, sir. ఇక్కడ మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రిసీడింగ్ మంత్ అనేది తీసుకున్నామమ్మా గ్రాట్యుటీలోని. ఇక్కడ ప్రిసీడింగ్ మంత్ అనేది చెప్పలేదు యావరేజ్ చేసేటప్పుడు. Yes, sir. సో కాబట్టి ఆ మంత్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకి 8 months మనకి సాలరీ అనేది 5,000 వస్తుంది. సో మిగతా Yes, sir. 2 months 4,900 వస్తుందమ్మా. అర్థమైందా? Yes, sir. Yes, sir. సో అప్పుడు మనకి యావరేజ్ సాలరీ ఎంత అవుతుందమ్మా? 5980, sir. 5980. ఓకే, సో 10 into 5980 అంటే 59,800. 800. తర్వాత యాక్చువల్ అమౌంట్ రిసీవ్డ్ అంటే 30,000. సో పైన ఇంకొకటి బిట్ క్యాలిక్యులేట్ చేయకుండా వదిలేసాం. Yes, sir. లీవ్స్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది క్రెడిట్ ఆఫ్ ది ఎంప్లాయీ అని చెప్పేసి అనుకున్నాం. లీవ్స్ టు ద క్రెడిట్ అంటే ఎంతమ్మా? 30 ఇస్తారు, sir. 30 ఇస్తాడు. సో Yes, sir. 1 month. ఎన్ని ఇయర్స్ ఆఫ్ Yes, sir. సర్వీస్ కి? 20 years ఆఫ్ సర్వీస్ కి 1 month Service కి అంటే 20 months. 20 months. Yes, sir. ఓకే, ఎన్ని యూటిలైజ్డ్ ఎన్ని అన్యూటిలైజ్డ్? మా బ్యాలెన్స్ టు ద 25 క్రెడిట్ ఆఫ్ ది months. ఎంప్లాయీ అని చెప్పాడమ్మా. Leave 25 months available గా ఉంది, sir. ఏదమ్మా? ఇక్కడ 20 years and 8 months లీవ్స్ అవైల్డ్ ఇన్ ద సర్వీస్ 25 months అని చెప్పాడు. సో వాడికి ఉన్నాయి మనం క్యాలిక్యులేట్ చేసే ప్రకారం ఉన్నాయి 20 అయితే ఆడు ఎన్ని యూటిలైజ్ చేసాడంట? 25 యూటిలైజ్ చేసాడంట. Yes, sir. ఎక్సెస్ యూటిలైజ్డే కదమ్మా. Yes, sir. అలాంటప్పుడు ఇక్కడ ఏమైనా శాలరీ మీద వస్తుంది అమౌంట్? ఏం రాదు, sir. సో అదే ఇక్కడ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే కనుక అప్పుడు మనకి అది ఇంటూ శాలరీ వేసేవాళ్ళం. Yes, sir. Yes, sir. సో లేదు కాబట్టి ఇక్కడ నిల్. Yes, sir. అర్థమైందమ్మా? సో విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ అంటే నిల్. ఈ 30,000 ఏమవుతుందమ్మా? Exempted. ఎగ్జంప్టెడ్ టాక్సబుల్. ఎగ్జంప్షన్ నిల్ వచ్చింది. Yes, sir. Yes, sir. Taxable, sir. ఇదంతా 30,000 కూడా టాక్సబుల్, అంతేనా? Yes, sir. Yes, sir. ఇంకేమన్నా వచ్చినాయమ్మా? Sir. He was given telephone allowance of 500 per month. టెలిఫోన్ అలవెన్స్ ఇచ్చారంట ఆడికి. Yes, sir. ఎంత వచ్చిందమ్మా? 500 per month, and sir. టెలిఫోన్ అలవెన్స్. Yes, sir. ఓకే,
రైట్. సో ఇది ఖర్చు పెట్టానని చెప్పాడు, ఖర్చు పెట్టలేదని చెప్పాడు. చెప్పలేదు సార్. టెలిఫోన్ చెప్పలేదు ఎలవెన్స్ సార్. చెప్పలే. సో కాబట్టి అదంతా కూడా ఏం చేద్దాం, టాక్సిబుల్ చేద్దాం. ఎస్ సార్. సో 500 into 7 సార్. ఎన్ని మంత్స్ వస్తుందమ్మా? 7 months సార్. 7 months అంటే 3500 సార్. 3500 సార్. 3500. 500 సార్. ఓకే రైట్. ఇంకేమైనా Yes, sir. ఇచ్చాడా? నో సార్. సో ఇప్పుడు టోటల్ చేద్దాం. టోటల్ శాలరీ ఎంత వస్తుందమ్మా? 1,68,600 సార్. 1,68,600. ఎస్ సార్. ఇక్కడ క్వశ్చన్ ఒక ఆన్సర్ లో చూసేద్దాం ఒకసారి. కమ్యూటెడ్ పెన్షన్ దగ్గర మనకి అమౌంట్ తేడా వచ్చినట్టు చూడమ్మా. 32,800 వచ్చింది సార్. ఓకే ఇక్కడ మనం కమ్యూటెడ్ పెన్షన్ లో ఇక్కడ పెన్షన్ అనేది ఎన్నాళ్ళు వచ్చిందని చెప్పేసానంటే కనుక ఇక్కడ కమ్యూటెడ్ వాల్యూ 70% అనుకుంటే అన్కమ్యూటెడ్ వాల్యూ మనం తీసుకోవడం మర్చిపోయాం. ఇది 5 months కి మనం తీసేసుకున్నాం కదమ్మా. ఎస్ సార్. అది తప్పే కదా. ఎన్ని మంత్స్ కి వస్తుంది ఇక్కడ? 3 months కేమో కంప్లీట్ గా వస్తుంది. అర్థమైందా? ఎస్ సార్. పెన్షన్ లో ఇక్కడ 3 months కేమో కంప్లీట్ గా వస్తుందమ్మా. ఎస్. ఎప్పుడు రిటైర్ అయ్యాడు? అక్టోబర్ లో. ఎస్ సార్. నవంబర్ టు మార్చ్ వచ్చేసరికి పెన్షన్ వస్తుంది. కానీ ఎప్పుడు కమ్యూట్ చేశాడు పెన్షన్ ని? జనవరిలో జనవరి 31st కి పెన్షన్ ని కమ్యూట్ చేశాడు. అంటే అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 3 months మనకి ఏమొస్తుంది? పెన్షన్ వస్తుంది. ఎస్ సార్. కంప్లీట్ పెన్షన్ వస్తుంది అంటే 3 months. ఓకే ప్లస్ రిమైనింగ్ 2 months ఎంత వస్తుందమ్మా? 70% కమ్యూట్ చేశాడు కాబట్టి 30% వస్తుంది. అంటే ఎంత వస్తుంది? మా 3000 into 30% అంటే 900. ఎస్ సార్. 900 into 2 months. 3000 into 3 months plus 900 into 2 months. అంతేనమ్మా? ఎస్ సార్. ఎంత అవుతుంది? 900 plus 1800. 2700. 9,000 అమ్మా. 3000 into 3 అంటే 9,000. 9,000 plus 1800. 10,800. 800. సో ఇక్కడ మనం తప్పేసాం. ఇక్కడ అర్థమైందా? ఈ 10,800 ప్లస్ 22,000 కలిపితే ఇక్కడ ఇటు చెప్పిన 32,800 వచ్చింది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. టోటల్ ఎంత? 1,68,600. 600. ఓకే సో ఇందులోంచి మనం ఆ టాక్సబుల్ సాలరీ గ్రాస్ సాలరీ అడిగాను. టాక్సబుల్ సాలరీ సార్. సో ఇది మనం కనుక్కున్నది ఏంటి? గ్రాస్ సాలరీ. గ్రాస్ సాలరీ నుంచి ఏం చేయాలి మనం? డిడక్షన్స్. స్టాండర్డ్ డిడక్షన్ అండర్ సెక్షన్ 16. 16 లో మనకి 3 డిడక్షన్లు ఉంటాయి. 1A 2 3. 1A ఏమో స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ ఎంత? 50,000. 50 సార్. సో ఇంకా 2 ఏంటి? ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్, ప్రొఫెషనల్ అడ్ హాక్ డిడక్షన్ ఆర్ స్టాండర్డ్ డిడక్షన్. ప్రొఫెషనల్ ట్యాక్స్ రెండు గురించి చెప్పలేదు కాబట్టి ఓన్లీ అడ్ హాక్ డిడక్షన్ ఒకటి తీసేసాను. ఎంత అవుతుందమ్మా? 1,18,600. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ చూస్తే 1,18,600 వచ్చిందమ్మా. మా అర్థమైందా? ఎస్ సార్. రైట్. సార్ చెప్పమ్మా. ఒక్కసారి లీవ్ సాలరీలో ప్రాబ్లం నెంబర్ 25 సార్ చెప్పండి సార్. లీవ్ సాలరీలో ప్రాబ్లం 25 సార్. ప్రాబ్లం 25. ఎస్ సార్.
ఓకే, చదువమ్మా, క్వశ్చన్ చదువు. Mr. Daniel resigned from his employment and is paid leave salary of 92,400. He completed 32 years of service and he was drawing a salary of 4,200 per month throughout the period of 10 months before retirement. During service, he availed 10 months leave. Calculate the leave salary taxable in his case. ఓకే, సో ఇక్కడ చూడమ్మా, డానియల్ రిజైన్ ఫ్రమ్ హిస్ ఎంప్లాయ్మెంట్ and is paid leave salary of 92,400. He completed years of service, 32 years. He was drawing salary of 4,000 per month throughout the period of 10 months before the retirement. అంటే యావరేజ్ కూడా 4,200 వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. డ్యూరింగ్ ద సర్వీస్ he availed 10 months leave. ఓకే, 10 months leave అవైల్ చేసుకున్నాడు. క్యాలిక్యులేట్ లీవ్ సాలరీ. సో టోటల్ గా వచ్చిన అమౌంట్ ఏమో 92,400. దానికి ఎగ్జంప్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1010 AA. ఓకే, ఎలా వస్తుందంటే కనుక ఫస్ట్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఫస్ట్ అమౌంట్ ఎంతమ్మా? 3 lakhs. First 3 lakhs, sir. ఓకే, తర్వాత Next వచ్చేసి n into average salary 4,200. 4,200 into or actual amount received. Actual amount received ఎంత? actually 92,400, sir. ఇప్పుడు మనం లీవ్స్ అకౌంట్ వేయాలి. లీవ్స్ అకౌంట్ వేసినప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశాడు? 32 ఇయర్స్. కాబట్టి 32 మంత్స్ తీసుకుంటాం. Yes, లీవ్స్ sir. టు ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయ్ 32. ఎన్ని యూటిలైజ్ చేశాను అన్నాడు? 10 months leave. 10 months తీసేయి. అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్? 22 months. 22 months. 22 ఇంటూ ఎంత తీసుకుంటాం? 4,200. 4,200 అంటే ఎంతమ్మా? 92,400, sir. 92,400 400, sir. వస్తుందా? Yes, sir. రైట్, 92,400. సో విచ్ ఎవర్ ఈస్ least? 42,000, sir. 42,000. సో 42,000 తీసే ఎంత అవుతుందమ్మా? 50,400, sir. 50,400 వచ్చిందమ్మా? Yes, sir. Mistake వచ్చింది సార్. మిస్టేక్ నేను 92,000 నుంచి లెస్ చేయలేదు సార్. 42,000. ఓకే, రైట్. ఓకే, Yes, sir. నెక్స్ట్ ఇంకేనా డౌట్స్ ఉంటే అడగనమ్మా. ఇంకేనా డౌట్స్ ఉంటే అడగాలి. సోఫార్ చెప్పుకున్న వాటిల్లో ప్రాబ్లమ్స్ చేసిన వాటిల్లో అన్నా సరే పర్లేదు. మీకు కొన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ వదిలేశాను. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేసిన వాటిల్లో కూడా డౌట్స్ అయినా ఉంటే అడగండి. సో ఇక్కడ క్వశ్చన్ లేదు అనుకుంటే కనుక నెక్స్ట్ టాపిక్ కి మూవ్ ఆన్ అవుదామమ్మా. ది లాస్ట్ టాపిక్ ఇన్ ద సాలరీస్. సో బిఫోర్ దట్, సో ఎగ్జంప్షన్స్ ఏవైతే మాట్లాడుకున్నామో అవన్నిటిలోని మనం సాలరీని ఎక్కడెక్కడ ఎలా డిఫైన్ చేసుకున్నామో మనం కంప్లీట్ గా ఒక చోట రాసుకోవాలమ్మా. సో లేదు అంటే కనుక అసలు గుర్తుండదు మనకి. సాలరీని నెక్స్ట్ కూడా ఇంకా ఎలా డిఫైన్ చేసుకుంటాం అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది తర్వాత వస్తుంది. వచ్చిన ప్రతి చోట మనం సాలరీ అనే దాన్ని ఎక్కడ ఎలా డిఫైన్ చేసుకున్నాం అనేది ఒక టేబుల్ రూపంలో ప్రిపేర్ చేయండి. సో నేను సాలరీస్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అని అంటానో ఆ రోజున నేను అడుగుతాను, ప్రతి ఒక్కరు నాకు చూపించాలమ్మా. ఓకే, సో సాలరీ అనేది ఎక్కడెక్కడ ఎలా డిఫైన్ చేశారు అనేది ఒక చోట రాసి, అంటే సపోజ్ సాలరీని మనకి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎగ్జామ్షన్ డిడక్షన్ ఇచ్చే చోట సాలరీ అంటే బేసిక్ సాలరీ. అదే మనకి గ్రాట్యుటీలో పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కవర్ అయిన చోట సాలరీ అంటే బేసిక్ సాలరీ ప్లస్ డిఏ. అదే పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ కవర్ అవ్వని చోట సాలరీ అంటే జనరల్ సాలరీ. జనరల్ సాలరీ అంటే బేసిక్ సాలరీ ప్లస్ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ప్లస్ కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ అచీవ్డ్. అలా ఒక్కొక్క సిచ్యువేషన్ ని మీరు రాసుకుంటూ రావాలమ్మా. హెచ్ఆర్ఏ ఉందంటే హెచ్ఆర్ఏ లో కూడా జనరల్ సాలరీ ఉంటుంది. అలాగా మీరు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఎక్కడెక్కడ సాలరీని ఎలా డిఫైన్ చేశారు అనేది ఒక చోట టేబుల్ కింద రాసుకోవాలి. ఆ రాసుకున్న దాన్ని నేను చెక్ చేస్తానమ్మా. సో ఏ సిచ్యువేషన్స్ మీరు కవర్ చేశారు, ఏ సిచ్యువేషన్స్ మిగిల్చారు అనేది కూడా ఒకసారి చూడడానికి ఉంటుంది. ఓకే, కాబట్టి సో కంప్లీట్ గా రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు జరిగిందంతా కూడా ఎక్కడెక్కడ సాలరీని ఎలా డిఫైన్ చేశారు అనేది రాసి పెట్టుకోండి. ఎందుకంటే క్వశ్చన్ లో ఇందాక ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా సాలరీ అంటే తీసుకోవాలని చెప్పేసి చెప్పడమ్మా. టోటల్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు అంతే. క్వశ్చన్ లో చూసి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ పర్క్విజిట్.
శాలరీ డెఫినేషన్ లో మనం వదిలేసిన ఒకే ఒక ఆస్పెక్ట్ 17 సబ్సెక్షన్ 2. సో 17 సబ్సెక్షన్ 2 లో మనకి పర్క్విజిట్స్ ని డిఫైన్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో పర్క్విజిట్ అంటే ఏంటి? పర్క్విజిట్ ఇస్ నథింగ్ బట్ బెనిఫిట్ అన్నమాట. సో పర్క్విజిట్ అంటే ఏంటంటే బెనిఫిట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. పర్క్విజిట్స్ జనరల్లీ మీన్స్ ఓకే క్యాజువల్ అమాల్యుమెంట్ అంటే సమ్ బెనిఫిట్, ఓకే ప్రాఫిట్ ఆర్ ఫీ అటాచ్డ్ టు an office or position in addition to the wages or salary provided to a employee. దీన్నే మనం ఏమంటాం అంటే బెనిఫిట్ అని చెప్పేసి మనం సింపుల్ గా మనం చెప్తా ఉన్నాం. అంటే ఎంప్లాయీకి మీరు ఎంప్లాయీకి ఏమి ఇస్తున్నారంటమ్మా? శాలరీ వేజెస్ కాకుండా ఎడిషనల్ గా సమ్ బెనిఫిట్స్ అనేవి ఇస్తున్నారంట. ఆ బెనిఫిట్స్ ని ఏమంటున్నాడమ్మా? పర్క్విజిట్ అని చెప్పేసి పిలుస్తున్నాడంట. ఆ పర్క్విజిట్స్ ని టాక్సబుల్ చేయడం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఇచ్చే బెనిఫిట్స్ లో ఏ బెనిఫిట్స్ ని టాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి అంటే ఇక్కడ 17(2) లో మేము డిఫైన్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో దీస్ బెనిఫిట్స్ విచ్ ఆర్ పర్సనల్ అడ్వాంటేజ్ టు ద ఎంప్లాయీ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ద కైండ్ ఆర్ మనీస్ వర్త్. అమ్మ ఇక్కడ ఈ బెనిఫిట్స్ అనేవి ఎలా ఉండొచ్చు అంట? మనీ రూపంలో ఉండొచ్చు, ఇన్ కైండ్ రూపంలో ఉండొచ్చు. అంటే ఇన్ కైండ్ అంటే ఏదైనా వస్తువు రూపంలో ఉండొచ్చు, లేదా మనీ రూపంలో ఉండొచ్చు, లేదా మనీస్ వర్త్ రూపంలో ఉండొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ చెప్పిన వాటిలో అన్నింటినీ కూడా ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ప్రొవైడెడ్ బై ఎంప్లాయర్ ఎయిదర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎట్ కన్సెషనల్ రేట్. అమ్మా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు లేదా కన్సెషనల్ రేట్ ఇవ్వచ్చు అంట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ₹1 కూడా చార్జ్ చేయకుండా మనకి డబ్బులు ఇవ్వచ్చు, బెనిఫిట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనం ఫస్ట్ లో రెంట్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాము అంటే ఎంప్లాయీకి ఇల్లు అనేది ఇద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఎలా ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం అమ్మా. ఎంప్లాయరే తన ఒక ఇల్లు కొని ఆ ఇల్లు అంటే రెంట్ ఫ్రీగా ఇవ్వచ్చు ఎంప్లాయీకి, లేదా ఎంప్లాయర్ రెంట్ పే చేయొచ్చు. ఎంప్లాయీ ఎంతైతే రెంట్ పే చేస్తున్నాడు రెంట్ ఎంప్లాయర్ పే చేయొచ్చు అనుకున్నాం. లేదా ఎంప్లాయర్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ రెంట్ తో సంబంధం లేకుండా సర్టెన్ ఎలవెన్స్ అనేది మనం ఇస్తాము. అంతకంటే తక్కువ రెంట్ కున్నా మనకు సంబంధం లేదు, ఎక్కువ రెంట్ కున్నా మనకి సంబంధం లేదు. మనం ఫిక్స్డ్ గా ఒక అమౌంట్ ఇచ్చేస్తాము అన్నదాన్ని ఎలవెన్స్ అని చెప్పేసి అంటారని హెచ్ఆర్ఏ చెప్పుకున్నామమ్మా. ఇప్పుడు అదే రెంట్ ఫ్రీగా నేను ఒక అకామిడేషన్ అనేది ఇస్తున్నాను అనుకోమ్మా, అది కూడా వీడికి ఏమవుతుంది? బెనిఫిటే కదా. ఆ బెనిఫిట్ ని ఇక్కడ ఏం చేస్తారంటమ్మా? ట్యాక్స్ చేస్తారంట. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వచ్చు, అంటే ₹1 కూడా చార్జ్ చేయకుండా ఇవ్వచ్చు. లేదా మార్కెట్ లో చార్జ్ చేసే రెంట్ కంటే తక్కువ రెంట్ మనం చార్జ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక విల్లా ఇస్తున్నానమ్మా, విల్లా బయట మార్కెట్ లో 50,000 రెంట్ తీసుకుంటే నేను వీడి దగ్గర 5,000 రెంట్ చార్జ్ చేస్తున్నానంట. సో అలాంటప్పుడు దాన్ని కన్సెషనల్ రేట్ అంటారు అనమాట. సో ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నప్పుడు ఎంతైతే వాల్యూ ఆఫ్ పర్క్విజిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తామో అందులోంచి ఏదైనా అమౌంట్ చార్జ్ చేస్తున్నట్లయితే అంటే ఎంప్లాయీ దగ్గర నుంచి అది తీసేసి మిగిలిన దాని మీద మనం ఏం చేస్తా ఉంటామా? బెనిఫిట్ కింద ట్యాక్స్ చేస్తాం. అంటే అల్టిమేట్ గా వాడికి ఎంతైతే బెనిఫిట్ వస్తుందో, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ₹1 కూడా చార్జ్ చేయట్లేదు కాబట్టి వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్. అదే ఏదైనా కన్సెషనల్ రేట్ అయితే ఫ్రీ పర్క్విజిట్ అంటే వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ నుంచి వీడి దగ్గర నుంచి ఏదైనా కలెక్ట్ చేస్తున్నట్లయితే అమౌంట్ తీసేసి మిగిలిన దాన్ని మనం ఏం చేస్తాం? ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో దట్ ఈస్ కన్సెషనల్ రేట్. తర్వాత ఫర్దర్ an entitlement to a perquisite should be derived out of the right in the course of employment and not merely voluntary or continuous contingent payment. For example, an executive in a bank promoted as a manager was provided with a car facility and accommodation at a concessional rate is a case of perquisite అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే సో అక్కడ మనకి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ కింద మనకు వచ్చిన దాన్ని ఇక్కడ మనకి పర్క్విజిట్ కింద మనం మాట్లాడుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు. సో ఇలాంటి పర్క్విజిట్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అంటే కనుక ఒకసారి చూద్దాం. సో పర్క్విజిట్ ఇంక్లూడ్స్ 17(2) పర్క్విజిట్ ఇంక్లూడ్స్ దేని గురించి చెప్తున్నా చూడండి. వాల్యూ ఆఫ్ ది రెంట్ ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడెడ్ టు ది అసెసీ బై హిస్ ఎంప్లాయర్. రెంట్ ఫ్రీ అకామిడేషన్ అంటే ₹1 కూడా మనం చార్జ్ చేయకుండా అకామిడేషన్ కనుక ఎంప్లాయరే బేర్ చేస్తూ, ఎంప్లాయర్ ఓన్ అకామిడేషన్ అవ్వచ్చు, ఎంప్లాయర్ రెంట్ కి తీసుకున్న అకామిడేషన్ అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయర్ తన సొంతంగా కొనేసిన ఓన్ ప్రెమిసెస్ ఇవ్వచ్చు, లేదా రెంట్ కి తీసుకున్న ప్రెమిసెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా.
సో అంటే ఎంప్లాయీకి మాత్రం ₹1 కూడా చార్జ్ చేయకుండా మన అకామిడేషన్ ఇస్తే కనుక దాన్ని పర్క్విజిట్ అంటున్నాడమ్మా, రెంట్ ఫ్రీ అకామిడేషన్ అని చెప్పేసాను. ఓకే, తర్వాత వాల్యూ of any concession in the matter of rent in respect of any accommodation provided to the SSC by his employer అని చెప్పేసి అంటున్నాడు. సో ఎనీ వాల్యూ ఆఫ్ కన్సెషన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రెంట్. సో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కన్సెషన్ అనేది ఇస్తున్నట్లేదు. కన్సెషన్ అంటే సార్ అక్కడ మన వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ వచ్చి ఆ హౌస్ కి వాల్యూ కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇయర్ కి ఒక 5 lakhs రెంట్ సార్, కానీ వాడి దగ్గర నుంచి మనం 2 lakhs కలెక్ట్ చేస్తున్నాం సార్. అంటే ఆ 5 lakhs రెంట్ లోంచి, రెంటెడ్ వాల్యూ లోంచి, అంటే వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ లోంచి 2 lakhs మనం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి తీసేస్తే నెట్ బెనిఫిట్ ఎంత వెళ్తుందో వాడికి 3 lakhs. అలాంటి ఆ 3 lakhs ట్యాక్స్ చేయాలి కాబట్టి ఏదైనా అమౌంట్ వాడి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నట్లయితే ఇన్ కన్సెషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, తర్వాత ది వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ or amenity granted or provided at free of cost or concessional rate in case of specified employees అంటున్నాడు. ఇక్కడ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ గురించి చెప్తున్నాడు. ఆ స్పెసిఫైడ్ ఎంప్లాయీస్ గురించి చూస్తే మనకి అందరూ కూడా కవర్ అయిపోతారని చెప్పేసి ఒక ఆస్పెక్ట్ ఉంటుందమ్మా. సో కొన్ని పని చేద్దామమ్మా, ఒక్కొక్క ఆస్పెక్ట్ ని మనం విడివిడిగా నేర్చుకుంటూ ఆ తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి? 17(2) పర్క్విజిట్స్. ఫస్ట్ ఏంటమ్మా? రెంట్ ఫ్రీ అకామిడేషన్ క్లాజ్ 1. క్లాజ్ 1 ఏంటి? రెంట్ ఫ్రీ అకామిడేషన్. నెక్స్ట్ క్లాజ్ 2 కన్సెషనల్ రెంట్. మరి రెండింటిని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ రెంట్ ఫ్రీ అకామిడేషన్ లో వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ వాల్యూ లోంచి మనం ఎంతైతే అమౌంట్ ఎంప్లాయీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నామో అది మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందంట? వాల్యూ ఆఫ్ ది కన్సెషనల్ రెంట్ అనేది మనకి వస్తుందంట. సో ఫస్ట్ మనం రెంట్ ఫ్రీ అకామిడేషన్ వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఇక్కడ వాల్యూ ఉంది చూడండి అమ్మా. వాల్యూ ఆఫ్ ది అకామిడేషన్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ప్రొవైడ్ చేసిన వాల్యూ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 17(2) లో 1 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 17(2) పర్క్విజిట్ లో ఫస్ట్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అమ్మా. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నాడు చూడండి అమ్మా. స్టెప్ 1, determine the value of the unfurnished accommodation even if furnished accommodation is provided. Compute the value of such accommodation as if it was unfurnished. అంటే సార్ మీకు ఇచ్చిన అకామిడేషన్ ఫర్నిష్డ్ అకామిడేషన్, అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అనేది బైఫర్కేట్ చేయాలంటమ్మా. సో సార్ నాకు ఇచ్చిన ప్రెమిసెస్ అనేది అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ అంటే దాని వాల్యూ డిటర్మైన్ చేయమంటున్నాడు. ఒకవేళ ఫర్నిష్డ్ అకామిడేషన్ ఇచ్చినా సరే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి చెప్తాడమ్మా. సార్ ఎందుకు సార్ అంటే ఫర్నిష్డ్ అకామిడేషన్ కి మన వాల్యూ అనేది ఫర్నిచర్ కి వాల్యూ అనేది సెపరేట్ గా యాడ్ చేయమంటాడమ్మా. ఓకే రైట్, చూడండి స్టెప్ 2 ఏంటంటే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫర్నిచర్ అట్ ది ప్రిస్క్రైబ్డ్ రేట్స్. ది స్టెప్ ఈస్ నాట్ అప్లికబుల్ వేర్ ద అకామిడేషన్ ఈస్ అన్ఫర్నిష్డ్ అని చెప్పేసి అంటున్నాడు. సార్ వాల్యూ ఆఫ్ ది అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ ఇస్తే కనుక వాల్యూ ఆఫ్ ది అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ స్టెప్ 1 ఒకటే ఉంటుంది. అదే ఫర్నిష్డ్ అకామిడేషన్ ఇస్తే కనుక అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ తీసుకుని వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని ప్లస్ ఫర్నిచర్ వాల్యూ అనేది యాడ్ చేయాలి. సార్ ఎలా యాడ్ చేయాలి సార్ ఫర్నిచర్ వాల్యూ? అసలు వాల్యూ ఆఫ్ ది అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ వాల్యూ ఎంత సార్ అని చెప్పేసానంటే అక్కడ దాని గురించి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడంట. ఈ టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ చూడండి అమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ
వాడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అయితే కనుక లైసెన్స్ ఫీ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుందంటమ్మా. సో అంటే సర్టెన్ వాల్యూ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసేస్తుందంట. ఈ వాల్యూ అనేది బెనిఫిట్ యొక్క వాల్యూ అని చెప్పేసి గవర్నమెంటే చెప్పేస్తుందంట. సో కాబట్టి ఆ లైసెన్స్ ఫీ ఎంతైతే గవర్నమెంట్ చెప్పిందో అది తీసుకోమంటున్నాడు డైరెక్ట్ గా. అదే వాల్యూ ఆఫ్ ది అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ కింద తీసుకోమంటున్నాడు అమ్మా. ఓకే, నెక్స్ట్ అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుంటే కనుక అక్కడ మనం అకామిడేషన్ ఎలా ఇవ్వచ్చు అనుకున్నామమ్మా? ఎంప్లాయర్ ఓన్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, లేదా వాడు లీజ్ కి తీసుకుని వీడికి ఫ్రీగా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సో అకామిడేషన్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ సొంత ప్రిన్సెస్ ని ఇచ్చాడు అని చెప్పేసి కనుక మనం అనుకున్నట్లయితే అక్కడ చెప్తున్నట్టు చూడమ్మా. అకామిడేషన్ ఇస్ ప్రొవైడెడ్ ఇన్ ఏ ప్లేస్ వేర్ ద పాపులేషన్ యాజ్ పర్ 2001 సెన్సస్. అమ్మ 2001 తర్వాత 2011 సెన్సస్ వచ్చాయి. సో వాటిని పట్టించుకోవద్దు. 2001 సెన్సస్ ప్రకారమే మనకి ఇక్కడ పాపులేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 2001 సెన్సస్ ని ఈ యాక్ట్ లో అమెండ్మెంట్ చేయలేదు. సో కాబట్టి 2001 సెన్సస్ ప్రకారం మనం చూసుకుంటే కనుక లెస్ దాన్ 10 lakhs ఉంటే కనుక 7.5% ఆఫ్ శాలరీ, 10 lakhs to 25 lakhs ఉంటే కనుక 10% ఆఫ్ శాలరీ, మోర్ దాన్ 25 lakhs ఉంటే కనుక 15% ఆఫ్ శాలరీని మనం ఏం చేస్తామంటమ్మా ఇక్కడ వాల్యూ ఆఫ్ ది పర్క్విజిట్ కింద అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ కింద తీసుకుంటాం. సార్ ఇక్కడ అకామిడేషన్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడండి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన లైసెన్స్ ఫీ. అలా కాకుండా అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటే ఆ అకామిడేషన్ ఎవరిది అని చెప్పేసి అడుగుతున్నాడు. సార్ అకామిడేషన్ ఎంప్లాయర్ది అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏమంటున్నాడమ్మా? యాజ్ పర్ పాపులేషన్ సెన్సస్ ప్రకారం అక్కడ శాలరీ 7.5% ఆఫ్ శాలరీ, 10% ఆఫ్ శాలరీ ఆర్ 15% ఆఫ్ శాలరీ అనేది తీసుకోమంటున్నాడు. లెస్ దాన్ 10 lakhs అక్కడ నువ్వు ఉన్న ప్లేస్ యొక్క పాపులేషన్ అనేది చూడమంటున్నాడు. సో ఇప్పుడు కాకినాడ పాపులేషన్ ఉందనుకోమ్మా 5.5 lakhs. సో 5.5 lakhs అంటే 2001 సెన్సస్ అయితే ఇంకా తక్కువే. సో ఇది 2011 సెన్సస్ ప్రకారం 5.5 lakhs. అప్పుడు 3 lakhs 4 lakhs ఉంటుందమ్మా 2001 సెన్సస్ ప్రకారం. లేదా 4 lakhs ఉందనుకోండి అంటే 10 lakhs కంటే తక్కువ. అలాంటప్పుడు మన శాలరీ, మనకు వచ్చే శాలరీ మీద 7.5%. సార్ శాలరీ అంటే మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేసుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు ఇక్కడ సపరేట్ గా డిఫైన్ చేస్తారు. ఆ శాలరీ అంటే ఏంటనేది మనం డెఫినేషన్ మళ్ళీ చూద్దాం. ఓకే రైట్. అదే పాపులేషన్ అనేది 10 to 25 lakhs ఉంటే 10% ఆఫ్ శాలరీ. అదే పాపులేషన్ అనేది మోర్ దాన్ 25 lakhs ఉంటే 15% ఆఫ్ శాలరీ మనం ట్యాక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓన్డ్ బై ద ఎంప్లాయర్ ఓన్డ్ ప్రిన్సెస్ అనేది ఇస్తే కనుక. సార్ అలా కాకుండా అకామిడేషన్ ఈస్ టేకన్ ఆన్ లీజ్ బై ద ఎంప్లాయర్ అంటే ఎంప్లాయరే లీజుకి తీసుకున్నాడంట. ఎంప్లాయర్ ఏం చేశాడంట? లీజుకి తీసుకున్నాడంట. అండ్ ప్రొవైడెడ్ టు ద ఎంప్లాయీ. వీడు అద్దెకి తీసుకుని వీడికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాడంట. అంటే రెంట్ ఎవరు పే చేస్తున్నారమ్మా? ఎంప్లాయర్ రెంట్ పే చేస్తున్నాడు. కంప్లీట్ గా రెంట్ అనేది ఎవరు పే చేస్తున్నారు? ఎంప్లాయర్ పే చేస్తున్నాడు. సో అది ఎంప్లాయీకి ఫ్రీగా ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు ఏం చెప్తున్నారు చూడమ్మా. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ లీజ్ రెంట్ పెయిడ్ ఆర్ పేబుల్ ఎవరు? బై ద ఎంప్లాయర్. ఓకే, ఆర్ 15% ఆఫ్ శాలరీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది. ఫర్ ది పీరియడ్ ఆక్యుపైడ్ బై ద ఎంప్లాయీ. ఎన్నాళ్ళైతే పీరియడ్ ఆక్యుపైడ్ బై ఎంప్లాయీ ఉందో ఆ పీరియడ్ కి మనం ఆ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుని 15% తీసుకోవాలి. అలాగే ఆ రెంట్ అనేది ఎంతకాలం అయితే ఎంప్లాయర్ పే చేశాడో అంతకాలానికి ఇప్పుడు 6 months ఉన్నది అనుకోమ్మా. అప్పుడు 6 months రెంటే ఇక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ శాలరీ కూడా 6 months కే తీసుకుని దాని మీద మనం ఏం చేయాలి? అక్కడ 15% అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎగ్జాంపుల్ కనుక మనం 6 months కనుక అక్కడ ఆక్యుపై చేశాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే. ఓకే నెక్స్ట్ తర్వాత అకామిడేషన్ ప్రొవైడెడ్ బై అన్ ఎంప్లాయర్ ఇన్ ఎ హోటల్. ఎక్కడంటామా? అకామిడేషన్ ప్రొవైడెడ్ బై ఎన్ ఎంప్లాయర్ ఇన్ ఎ హోటల్. హోటల్లో కనుక ఎంప్లాయర్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే అంటున్నాడమ్మా. అంటే సమ్ లగ్జరీ అనేది యాడ్ చేశాడు. సార్ జనరల్ గా ఎప్పుడు అంటే ఎంప్లాయర్ నాకు ఎన్నాళ్ళైనా హోటల్ ఇస్తాడు సార్. ఎన్నాళ్ళైనా హోటల్ ఇచ్చాడంటే నీకు లగ్జరీగానే చూసుకుంటున్నట్టు, లగ్జరీగా చూసుకుంటే నీకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ శాలరీ అనేది ట్యాక్సబుల్ అవుతుందంటమ్మా. ఇక్కడ చూడండి 24% ఆఫ్ శాలరీ అని చెప్పేసి అంటున్నాడు. ఆర్ యాక్చువల్ చార్జెస్ పేడ్ ఆర్ పేబుల్ బై ఎంప్లాయర్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 24% ఆఫ్ ది శాలరీ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఆర్ యాక్చువల్ చార్జెస్ పేడ్ ఆర్ పేబుల్ బై ది ఎంప్లాయర్. అంటే నిజంగా హోటల్ రూమ్ కి ఎంతైతే రెంట్ పే చేస్తున్నా రెంట్ గానీ లేదా 24% ఆఫ్ ది శాలరీ గానీ రెండిట్లో ఏది తక్కువ అయితే
అది మనకి ఎగ్జామ్షన్ కింద ఇస్తాను అని చెప్పేసి సరే ఎగ్జామ్షన్ కాదు ట్యాక్సిబుల్, ఏది తక్కువైతే అది ట్యాక్సిబుల్ చేస్తాను అంటున్నాడు. పర్క్విజిట్ కింద ట్యాక్సిబుల్ చేయడం, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ పర్క్విజిట్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ట్యాక్సిబుల్. సార్ ఒకవేళ మాకు ఒక ఆస్పెక్ట్ ఇస్తాడమ్మా, ఎంప్లాయీని నేను ఏం చేశానంటే నేను ఎంప్లాయీని ఏం చేశానంటే ఇక్కడ కాకినాడ నుంచి నాకు వైజాగ్ లో ఒక బ్రాంచ్ ఉందంట, ఇక్కడ నుంచి అక్కడికి ఎంప్లాయీని పంపించానంట మా వైజాగ్ కి. సో అలాంటప్పుడు ప్లేస్ రొటేట్ చేశాను, అంటే ప్లేస్ చేంజ్ చేశాను, రెగ్యులర్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ చేంజ్ చేశాను. ఆడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాళ్ళైనా సరే ఎక్కడొక్కడ హోటల్లో కానీ అకామిడేషన్ లో కానీ ఉండి వాడు ఏం చేయాలమ్మా, అక్కడ ఒక ఇల్లు చూసుకుని వెళ్ళాలి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న బెనిఫిట్ అనేది ఇచ్చాడంట మా ఎంప్లాయీస్ కి. ఏంటంటే కనుక ఇలాంటి హోటల్లో ఉండే ఫెసిలిటీ అనేది ఇయర్ మొత్తానికి చూడండి, ఇయర్ మొత్తానికి నాట్ ఎక్సీడింగ్ ఇన్ అగ్రిగేట్ సో 15 days కంటే ఎక్కువ గనక ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఎగ్జామ్స్ చెప్పారు చూడండి, ఎక్సెప్ట్ ఇన్ కేస్ వేర్ సచ్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఫర్ పీరియడ్ not exceeding aggregate 15 days on his transfer from one place to another place. ఇక్కడ ఈ 15 days అనేది ప్రతి ట్రాన్స్ఫర్ కి కాదమ్మా, మొత్తం ఇయర్ లో 4 సార్లు ట్రాన్స్ఫర్ అయింది అనుకోమ్మా, 4 సార్లకి కలిపి 15 days అమ్మా. ఓకే, ఇన్ అగ్రిగేట్ ఇయర్ మొత్తానికి 15 days. ఓకే, పర్ ఇయర్ మొత్తానికి 15 days అనేది ఇక్కడ మనకి పీరియడ్ అమ్మా. సో అంటే ఒక సంవత్సరంలో ఒక ట్రాన్స్ఫర్ కనుక జరిగినట్లయితే ఎన్నాళ్ళు హోటల్ అకామిడేషన్ లో ఉండొచ్చు అని చెప్పేసానంటే 15 days వరకు హోటల్ అకామిడేషన్ లో ఉండొచ్చు. అందుకంటే ఎక్కువ ఉంటే ఇక్కడ ట్యాక్సిబుల్ అయిపోతుంది. ఎంత ట్యాక్సిబుల్ అయిపోతుంది? 24% ఆఫ్ ది సాలరీ ఆర్ యాక్చువల్ చార్జెస్ పేడ్ ఆర్ పేబుల్ బై ఎంప్లాయర్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. దాన్ని పర్క్విజిట్ కింద తీసుకుని మనం ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. సార్ హోటల్కి వచ్చేసరికి నార్మల్ గా అకామిడేషన్ అంటే 15% అంటున్నాడు, హోటల్కి వచ్చేసరికి 24% అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ లగ్జరీ కనిపించిందంటే ఎక్కువ వాల్యూ అనేది ట్యాక్సిబుల్ చేస్తాడమ్మా. సో కాబట్టి ఇక్కడ ఎక్కువ వాల్యూ ట్యాక్సిబుల్ చేస్తాడని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ మీకు ప్రొవైడ్ చేసినట్లయితే దీనికి ఏం చేస్తారనుకున్నాం, ఫర్నిచర్ అంటే కదా ఆ ఫర్నిచర్ వాల్యూని యాడ్ చేస్తారు అనుకున్నాం. అది ఎలాగా ఏంటనేది నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. సో 17(2) లో అంటే పర్క్విజిట్స్ లో ఫస్ట్ కేస్ మనం రెంట్ ఫ్రీ అకామిడేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే రైట్. సో ఇక్కడతో ఆపుతున్నానమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మిగిలింది కంటిన్యూ చేద్దాం.